హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజైతే చూడండి, నారాత అయితే వేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాం. హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం అండి. ఈరోజు మా 40 సెంట్లు భూమి అయితే ఈరోజు నాటైతే వేస్తున్నాను ఫ్రెండ్స్. నారు పెరికిస్తున్నాను. చూడండి, 10 కేజీలు విత్తనాలు ఫ్రెండ్స్. అయ్యి మేము వీడియోలో కూడా విత్తనాలు చల్లేటప్పుడు కూడా చెప్పున్నాను. 10 కేజీలు విత్తనాలతో 40 సెంట్లు భూమిని నాటైతే వేస్తున్నాను. పెద్దోళ్ళ కాలంలో వచ్చేసి 3 దొడ్లు పోసేది, ఎకరాకి వచ్చేసి 3 దొడ్లు పోసేది. 3 దొడ్లు పోసినా కూడా ఎకరా చాలేదులే నాటు వేయాలంటే. అలాంటిది ఇప్పుడు చూడండి, చిన్న డల 10 కేజీలు విత్తనాలు ఇంకా మిగిలిపోతున్నాయి. చాలా నారు అయితే మిగిలిపోయింది. నారు కూడా చీపేయాలంటే వల్ల కాలేదు, చీపలేకపోయాను. నారు కూడా మిగిలిపోయింది ఫ్రెండ్స్. 10 కేజీలు విత్తనాలు కూడా 40 సెంట్ల భూమికి. ఈ తడవ వచ్చేసి అసలు 5-6 కేజీలు విత్తనాలు అయితే చల్లుకుంటే 40 సెంట్లకైతే సరిపోవచ్చు. అది నారు అయితే పెరుగుతూ ఉన్నారు బెంగాల్ వాళ్ళు.
బెంగాలీలతోటే నారాత అయితే వేస్తున్నాం. చూడండి వరుసలు కూడా చూడండి ఎలా ఉన్నాయో, సాయిగా వరుసకి ఎంత నైస్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక విషయం అయితే మీకైతే తెలియజేయాలి. దేని గురించి అంటే, ఫస్ట్లో అంటే మా తాత మా నాయన అయాంలో అప్పుడైతే నాటు ఎలా వేసేదంటే, ఎకరాకి తోడొడ్లు నారు పోసేది. తోడొడ్లు విత్తనాలు చల్లేది. తర్వాత తోడొడ్లు నారు ఎకరాకి చాలేదిలే. తర్వాత వచ్చేసి ఇంకా ఎట్ట చాలేదు లేదంటే అప్పుడైతే చిక్కంగా వేసేది అనమాట. నారాత అయితే అప్పుడు చిక్కంగా వేసేది. చిక్కంగా వేసిన వల్ల నారు చాలేదులే. అప్పుడు ఎకరాకు వచ్చేసి 8,000 అయినా 7,000 అయినా, అంటే 7,000 నారు కట్టలో పెరిగి ఎకరాకు గుచ్చేది. ఇప్పుడు ఈ బెంగాలోళ్ళు వచ్చి గట్టిగా ఎకరాకు వచ్చేసి ఒక 200 కట్టతో అయితే ఎకరా అయితే వేసేస్తున్నారు. అప్పట్లో అయితే 7,000 కట్ట, తర్వాత 8,000, 7,000 అయినా 8,000 అయినా వేసేది. ఇప్పుడు చూడండి, మరీ చూడండి, ఉండే కింద ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఎకరాకి 200 కట్ట వేస్తున్నారు కదా. 200 కట్ట వేసినా కూడా రేపు దిగుబడి బాగానే వస్తుంది. ఎట్ట వస్తుందంటే, పలసన వేసిన వల్ల మనకి గంట అయితే పెద్ద గంటలు అయితే కడుతున్నాయి. దిగుబడి కూడా ఎకరాకు వచ్చేసి 4.5, 5 కూడా అవుతున్నాయి ఫ్రెండ్స్, అవుతున్నాయి. అప్పట్లో చిక్కంగా వేసిన వల్ల తక్కువ పంట, తక్కువ దిగుబడి వచ్చేది. ఇప్పుడు పలసన వేసిన వల్ల చూడండి ఎలా ఉందో, చూడండి పలసంగా ఉంది. ఈ పలసన వేసిన వల్ల కూడా గంట కట్టి తెగుళ్ళు కూడా ఎక్కువగా రాకుండా దిగుబడి అయితే ఎక్కువైతే వస్తుంది ఈ బెంగాల్ వాళ్ళు వచ్చిన కాడి నుంచి. ఇప్పుడు పత్తి మా ఏరియా అంతా మా వాళ్ళ చేత అయితే వేయించుకోవటం లేదు, మొత్తం వీళ్ళే వచ్చి వేస్తున్నారు. ఉండే కొంది కూడా అమ్మగారు చెప్పారు కదా కాలజ్ఞానంలో, అప్పట్లో పెద్దవాళ్ళ కాలంలో అయితే అన్నం ఎక్కువగా తినేది, రుచిగా ఉండేది. అప్పుడు అన్నం గడ బియ్యం గడ రుచిగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి అంతా రెడీమేడ్ బియ్యం అన్నమాట. ఇప్పుడు మిషన్కి కూడా ఎక్కువ మంది అయితే వేసుకోవటం లేదు, ఎక్కువగా బీఫ్ కట్టలు కొనేసి తింటున్నారు. అవి కూడా ఏంటంటే గ్లాస్ బియ్యం వేసుకుంటే అన్నం సరిపోతుందన్నమాట ఒక్క మనిషికి. అప్పుడు కేజీ డబ్బాలతో ఒక చేరు డబ్బాలతో వండుకునేది, అంటే కొలిసి వండుకునేది. ఇప్పుడు వచ్చేసి గ్లాస్తో కొలుస్తున్నారు అన్నం వండాలంటే. అన్నం కూడా ఎక్కువగా తినటం లేదు ఇప్పుడు కూడా. అదే వేమంగారు చెప్పారు కదా, క్రమేణా తగ్గిపోతూ ఉంది. అగ్గిపెట్టెతో కొలిసి అన్నం వండుకుంటారు. ఆ రేటు కూడా పలకద్ది, అగ్గిపెట్టి బియ్యం ఎక్కువ రేటు పలకద్ది అని బెమ్మంగారు చెప్పారు కదా. అలాగే అయ్యేటట్టుగా ఉంది. ఇప్పుడు ఇంకా ఏం చెప్తావో చూడండి, అసలు పైరు ఏమైనా కనిపిస్తుందని చూడండి.
నాటు అసలు వెనక నా బ్యాక్గ్రౌండ్లో నాటు అసలు కనిపెట్టులా. రేపు దానికి పెట్టుబడి పెడితే పెద్ద పెద్ద గంటలు కడతాయి. గంటలు కట్టి మంచి దిగుబడి అయితే వస్తుంది. సరే ఫ్రెండ్స్, అయితే అయిపోవచ్చింది. ఇంటికైతే బయలుదేరాలా, పొద్దుపోతుంది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.